హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఎస్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు బీఫ్ కీమా ఎలా చేయాలో తక్కువ టైంలో చూద్దాం రండి. ముందుగా ఎండుమిర్చి, పసుపు కొమ్ము, ఉప్పు, వెల్లుల్లిపాయ వేసుకొని పొడి చేసుకోవాలి. ఇలా కచ్చాపచ్చిగా పొడి చేసుకున్న తర్వాత అందులోనే 2 ఉల్లిపాయలు, 3 టమాటాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా. ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత దాన్ని పొయ్యి వెలిగించుకొని పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత సేమ్ మనం చేపల కర్రీకి ఎలా అయితే వేసుకొని వేపుకుంటామో పేస్ట్ని అలాగే వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత దగ్గరికి అయ్యాక కలర్ మారుతుంది కదా, అప్పుడు బీఫ్ కీమా వేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలు అయినా లేదా ఇంకా బాగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటారు, అలా చేయొచ్చు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. ఇంకా టేస్ట్ రావాలి మాకంటే పెరుగు కూడా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. 3 పచ్చిమిరపకాయలు ఇలా పైన కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మేము అలాగే చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో కర్రీ కీమా. మీరు కూడా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.